మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఉగాది, క్రోధినామ సంవత్సరం ప్రారంభమయ్యే పర్వదినము. ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి యుగాది అంటారు. ఉగాది అంటే యుగా ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు, అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం. యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది. ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం. అది మొదలయ్యేది ఈ రోజే. ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. షడ్రుచులు అంటే తీపి, పులుపు, కారము, ఉప్పు, వగరు, చేదు అని 6 రుచులు. ఈ 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్టసుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. హిందువులకు అత్యంత ఇష్టమైన ఈ ఉగాది పండుగ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉగాదిగా, మహారాష్ట్రలో గుడి పడువగా పిలుస్తూ ఉంటారు. అయితే సంవత్సరానికి ఆరంభ దినమైన ఉగాది రోజు గుర్తుపెట్టుకొని ఈ మొక్కను తాకితే చాలు సంవత్సరమంతా మీకు కలిసి వస్తుంది. సంవత్సరమంతా మీపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. కొత్త సంవత్సరంలో కష్టాలనేవి మీ దరి చేరవు. మీకు అంతా మంచే జరుగుతుంది. అన్నీ శుభాలే జరుగుతాయి. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇక మీరు కొత్త సంవత్సరంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. అపార ఐశ్వర్య యోగము, అపార ధనయోగము కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఉగాది రోజు ఏ చెట్టును తాకితే సంవత్సరం అంతా కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. మొక్కలు, వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. మొక్కలు, వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి, శుద్ధమైన గాలిని ఇస్తాయి. మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి. మొక్కల యొక్క పూలు, ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము. చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం, దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి. ప్రతి మొక్క గొప్పదే. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది. ప్రత్యేకించి ఉగాది రోజు లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్కను తాకితే చాలు రాబోయే సంవత్సరంలో ధనానికి లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు దరిచేరకుండా ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏమీ లేదు, ఉగాది రోజు చక్కగా పగటి సమయంలో తులసి చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీ ఇంట్లో పూజలు చేసే తులసి చెట్టు ఉన్నా లేదా పూజలు చేయని తులసి చెట్టు ఉన్నా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే తులసి చెట్టు ఉన్న చోటికి వెళ్ళండి. వెళ్ళి ముందు తులసి చెట్టుకు చెంబుతో కానీ గ్లాస్తో కానీ కొన్ని నీళ్లు పోయండి. పోసేటప్పుడు ఈ సంవత్సరం అంతా మాకు కలిసి రావాలి అని మనసారా కోరుకోండి. నీళ్లు పోసిన తర్వాత తులసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేయటం పూర్తయిపోయిన తర్వాత 7 సార్లు తులసి చెట్టును టచ్ చేయండి. ఇదంతా చేయలేని వారు కేవలం తులసి చెట్టును 7 సార్లు టచ్ చేయండి. ఇలా తులసి చెట్టును పట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఆ తులసి చెట్టు దగ్గరలో కూర్చోండి. అంటే ఆ తులసి చెట్టు గాలి మీ మీదకు వచ్చే విధంగా కూర్చోండి. చెట్లు కూడా జీవాన్ని కలిగి ఉంటాయి. ఇలా మీరు మీ కోరికలను చెట్లతో చెప్పుకోవటం వలన, కొంత సమయాన్ని చెట్లతో గడపటం వలన ఆ చెట్లే మీ కోరికలను తీరుస్తాయి. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీని
రోగాలను తొలగిస్తాయి, శుభాలను కలగజేస్తాయి. ప్రత్యేకించి ఉగాది రోజు ఇలా తులసి చెట్టును తాకటం వలన మీ ఒంట్లోని దోషాలన్నీ కూడా పోతాయి. సంవత్సరమంతా మీకు కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రక్రియనంతా కూడా ఉగాది రోజు ఉదయాన్నే చూస్తే మంచిది. ఉదయం కుదరని వారు ఆ రోజు పగటిపూట ఎప్పుడు చేసినా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మి సమర్పించిన ఒక తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతిస్తూ ఉంటారు. తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్య ఫలము లభించును అని బ్రహ్మ పురాణం చెప్పింది. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. తులసి కోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణలు చేయాలి, నమస్కరించుకోవాలి. దీని వలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది. మనో అభిష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు, పురుషుడే కొయ్యాలి. తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు. పూజకు తులసీ దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి. కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్పవృక్షంగా, దేవతా వృక్షంగా పేరు పొందింది. కనుక ఈ భూలోక కల్పవృక్షాన్ని మీరు కూడా ఉగాది రోజు తాకి సంవత్సరమంతా లక్ష్మీ కటాక్షాన్ని, ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈరోజు ప్రాశస్యంలోనికి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షట్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి, ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితంలో ఉత్సాహము, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతం. ఉగాది పండుగ తరతరాల నుండి జరుపుకుంటున్న పండుగ. ఈ పండుగ రోజు వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడిని తప్పక తినాలి. ఇక ఉగాది సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ఠాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేస్తారు. ఈరోజు అందరూ నూతన సంవత్సరంలోని శుభ అశుభ ఫలితాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల ఇదితో సంపదను, వారంతో ఆయుష్, నక్షత్రంతో పాప ప్రక్షాళన, యోగం వలన వ్యాధి నివృత్తి కావటము, కరణం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసము. ఈ కాలంలో మామిడికాయలు దండిగా రావటంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలు పెడతారు. వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించుకోవడానికి వీలుగా మామిడి పచ్చళ్లను, ఇతర కాయలను ఎండబెట్టి ఊరబెడుతూ ఉంటారు. తెలుగు వారిళ్లలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది ఆవకాయ. ఇలా వివిధ
విశేషాలకు నాంది ఉగాది, తెలుగువారి ఉగాది. ఇక ఉగాది రోజున ప్రపాదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింపటమే వారి ఉద్దేశము. చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచించారు. ఎండలను తట్టుకోవాలి అంటే నీరు ఒక్కటి ఇస్తే సరిపోదు కదా. అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు గొడుగులు కూడా దానం చేయాలని పెద్దల మాట. ఉగాది రోజున కొందరు ధర్మ కుంభ దానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెప్తూ ఉంటారు. ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు కాబట్టి ఈరోజు ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్తే మంచిది. అయితే ఈసారి ఉగాది సూర్యగ్రహణం తర్వాత వస్తుంది. అంటే ఉగాది ముందు రోజు అనగా ఫాల్గుణ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది మనకు కనిపించదు. అయినప్పటికీ ఇలా సూర్యగ్రహణం తర్వాత ఉగాది రావటం చాలా అరిష్టమని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అరిష్టం పోవాలంటే కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక ఒక పరిహారం చేయాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. ప్రతి తల్లికి కొడుకు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆడపిల్ల అయితే పెళ్లి చేసుకొని వేరే వారి ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ కొడుకు ఎప్పుడూ తల్లిదండ్రులతోనే ఉంటాడు. వంశోద్ధారకుడిగా, తల్లిదండ్రులను ఉద్దేశించేవారిగా కొడుకులను మన హైందవ సాంప్రదాయంలో కూడా పరిగణిస్తారు. కనుక భారతదేశంలో కొడుకులకు చాలా ప్రాధాన్యత ఉంది. ఉగాది రోజు ఖచ్చితంగా ప్రతి తల్లి ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది, లేదా ఒకే కొడుకు ఉంటే అపురూపంగా చూసుకునే ఆ కొడుకు బాగుండాలని ఒక పరిహారం చేయాలి. ఉగాది రోజు కొడుకులు ఉన్న తల్లులు ఇలా చేయటం వలన ఖచ్చితమైన లాభం ఉంటుంది. కొడుకులకు వారి జీవితంలో అభివృద్ధి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారాన్ని ఉగాది రోజు చేసినట్లయితే ఖచ్చితంగా సంవత్సరమంతా కూడా ఆ కొడుకులకు ఎటువంటి ఆటుపోట్లు కలగకుండా వారి జీవితం సాఫీగా సాగిపోతుంది. కొడుకుల మీద ఉన్న చెడు పీడలన్నీ కూడా పోతాయి. ఈ ఉగాది పర్వదినాన కొడుకులు ఉన్న తల్లి కొన్ని పనులు తప్పక చేయాలి. ఈరోజు ఇల్లాలు ఖచ్చితంగా తెల్లవారుజామునే నిద్రలేవాలి. అలాగే ఇంటి యజమానిని, పుత్ర సంతానాన్ని కూడా లేపాలి. తరువాత తల్లి కొడుకు తల మీద అంటే శిరస్సు మీద, బ్రహ్మరంధ్రం మీద నువ్వుల నూనెను అద్ది అక్షింతలను వేసి హారతి చూపించి కొడుకుకు ఒళ్ళంతా కూడా స్వయంగా తానే నువ్వుల నూనె పట్టించాలి. బలంగా నువ్వుల నూనె శరీరంలో ఇంకేలాగా అదిమి పట్టి రాసి నూనె రాసిన గంట తర్వాత నలుగు పెట్టి తల్లే కొడుకుల శరీరాన్ని గమనించాలి. అంటే పిల్లవాడికి ఎక్కడైనా గడ్డలు, పొక్కులు, మచ్చలు లాంటివి ఉన్నాయా అని గమనించుకోవాలి. ఒక్కో కన్ను 1000 కన్నులుగా చూడగలిగింది తల్లి మాత్రమే. కాబట్టి 2000 కళ్ళతో పుత్ర సంతానాన్ని పరిశీలించి ఆ తర్వాత నలుగును బలంగా రుద్ది కుంకుడు పులుసుతో కొడుక్కి తలస్నానం చేపించుకోవాలి. కుంకుడు పిప్పితో పిల్లవాడి ఒంటిని రుద్దాలి. దీని వలన చర్మ వ్యాధులు రావు, ఉంటే పోతాయి. అలాగే తలకు కుంకుడు రసంతో రుద్ది స్నానం చేస్తే చేదుతనానికి ఈపులు, పేలు, చుండ్రు వంటివి రాకుండా ఉంటాయి. అంతేకాదు కొడుకులపై ఉన్న గ్రహణ దోషాలు కూడా పోతాయి. కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఉగాది రోజు ఆ కొడుకులకు ఇలా స్నానం చేయించాలి. మీ కొడుకులు చిన్నవారైతే మీరే స్నానం చేయించండి. పెద్దవారైతే వారినే చేసుకోమని చెప్పండి. అది కూడా ఉదయం 7 లోపు మాత్రమే చేయించుకోవాలి. ఇది శాస్త్రం చెప్పిన విషయం. ఈసారి ఉగాది గ్రహణం తర్వాత వస్తుంది కనుక ఇలా స్నానం చేసిన తర్వాత ఒక ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్లో కొన్ని కుంకుమ నీళ్లు పోయండి. ఆ తర్వాత ఆ నీటిలో పిడికెడు గల్లులుప్పు కూడా వేయండి. ఆ ఉప్పు మీద ఒక నిమ్మకాయను 4 పలకలుగా కట్ చేయండి. ఆ నిమ్మకాయ నిండుగా కూడా నింపండి. తర్వాత ఒక కర్పూరం బిళ్ళను నిమ్మకాయ పైన పెట్టి వెలిగించండి. తర్వాత ఈ హారతిని మీ మగపిల్లవాడికి చూపించండి. అంటే మామూలు హారతిలాగా కాకుండా మీ కొడుకును ఒక చోట కూర్చోండబెట్టి ఈ హారతిని 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో 7 సార్లు తిప్పండి. తిప్పేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి పోవాలని అనండి. ఇలా దిష్టి తీశాక మీ కొడుకును థు 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 అని 3 సార్లు ఉమ్మివేయమని చెప్పండి. ఆ తర్వాత ఈ ఎర్ర నీటిని, నిమ్మకాయను ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ ఎవ్వరూ నడవని చోట కానీ పడవేయండి. ఉగాది రోజు ఇలా చేస్తే మీ పిల్లలపై ఉండే చెడంతా కూడా పోతుంది.
గ్రహణ అరిష్టం కూడా పోతుంది. 6 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ పని చేయాలి, లేదంటే ఏదో ఒక కీడు మాత్రం జరుగుతుంది. అలాగే ఉగాది రోజు కొడుకుని తీసుకొని కుటుంబం అంతా కూడా కలిసి గుడికి వెళ్ళాలి. దేవాలయాలలో ఉగాది రోజు తప్పకుండా గోవును ఉంచుతారు. ఆ గోవు చుట్టూ కొడుకులతో ప్రదక్షిణలు చేయించి గోవుకు ఆహారాన్ని తినిపించేలాగా చెయ్యాలి. ఈరోజు కొడుకు చేత గోవుకు ఆహారాన్ని తినిపిస్తే ఆయన శరీరంలోని పీడలన్నీ పోతాయి. ఉగాది రోజు కొడుకులు ఉన్నవారు ఆ కొడుకులకు దైవమందిరం దగ్గర అర్చన చేసిన తర్వాత నూతన వస్త్రాలను ఇవ్వాలి. కొడుకులు తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి వస్త్రాలు తీసుకుని ధరించాలి. తల్లిదండ్రులు కొడుకులను ఆశీర్వదించి వస్త్రాలు ఇవ్వాలి. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు పాదాభివందనం చేయటం అనేది విధి. ఖచ్చితంగా ఉగాది రోజు తల్లిదండ్రులు కొడుకుల చేత పాదాభివందనాలు చేయించుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు మేమెంత గొప్పవాళ్ళం కాదు, మాకెందుకు పాదాభివందనం అంటూ ఉంటారు. కానీ అది తప్పు. ఉగాది రోజు కొడుకులు పాదాభివందనం చేయాలి. తల్లిదండ్రులు అక్షింతలు వేసి ఆశీర్వదించాలి. కాలానికి ప్రారంభమైన ఉగాది రోజున తల్లి తండ్రికి మించిన దేవతలు లేరు గనుక ఈరోజు అమ్మ కొడుకును ఆశీర్వదిస్తే జగజ్జనని ఆమోదిస్తుంది. ఈ ఆశీర్వచనాన్ని పరమేశ్వరుడు అంగీకరిస్తాడు. అప్పుడే కొడుకులకు శుభం కలుగుతుంది. ఎందుకంటే మనకి వారే ఆది దేవతలు. కాబట్టి ఈ ఉగాది రోజు కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పరిహారాలను చేసి మీ పుత్రులను సన్మార్గంలోనికి తీసుకురండి, మంచి ఫలితాలను పొందుతారు. ఉగాది తెలుగువారి అతిపెద్ద పండుగ. ఆంగ్లేయులకు నూతన సంవత్సరం జనవరి మాసంలో వస్తే తెలుగువారికి మాత్రం ఉగాది పండుగ రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో తొలి రోజున జరుపుకునే పండుగే ఉగాది. చరిత్రను పరిశీలిస్తే ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మం, ఆయుష్ అని అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. చైత్రమాసంలోని పాడ్యమి రోజే కలియుగం ప్రారంభమైంది. త్రేతాయుగంలో ఉగాది నాడే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. ఈ పండుగ వసంతకాలంలో వస్తుంది. అనేక రకాల విషజ్వరాలు, ఆటలమ్మ ఇంకా చాలా రకాల వ్యాధులు వ్యాపించే సమయమిది. అనేక మంది వీటి బారిన పడి మరణిస్తూ ఉంటారు. ఈ సమయాన్నే మన ఋషులు యమ త్రష్టలు ఉన్నారు. యమ త్రష్టలంటే యముడు తన కోరలు బయటకు పెట్టి అనేక మంది జనాలను నాశనం చేస్తాడని అర్థం. కాబట్టి జనం ఈ కాలంలో ఆరోగ్య జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. అది వెనుక ఉన్న వైజ్ఞానిక అంశం కూడా ఇదే. ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాము. పాత చెత్త పనికిరాని వస్తువులు తీసేస్తాం. ఇల్లు చక్కగా కడిగి గడపకు మామిడి తోరణాలు బంతిపూలు కడతాం. ఇలా శుభ్రం చేయటం వలన మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి మనకు రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది. బంతిపూలు యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ లక్షణాలు కలిగినవి. ఇవి ఇంట్లోకి రోగకారక క్రిములు రాకుండా ఆపేస్తాయి. అంతేకాదు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు 9 రోజుల పాటు వసంత నవరాత్రులు పేరుతో అమ్మవారిని శ్రీరామచంద్రమూర్తిని విశేషంగా పూజిస్తాము. ఉగాది పచ్చడి తింటాము. ఉగాది పచ్చడి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి శరీరంలో ఉన్న క్రిములు నాశనం అవుతాయి. ఉగాది స్నానం శరీరంలో మలినాలను, విషాలను తీసేస్తుంది. ఇంటి శుభ్రత, సుమంగళ తోరణాలు బయట నుంచి వ్యాధులు సంక్రమించకుండా రక్షిస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.